అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచిస్తున్న బోర్డ్ ఆఫ్ పీస్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండాలా వద్దా? యుఎన్ లాంటి ఒక చట్టబద్ధ సంస్థ అయితే ఏం కాదు. ఇందులో మనం ఉండాలా? ఉంటే ఏదైనా సమస్యలు ఏర్పడతాయా? చైనా నుంచి కానీ లేకపోతే రష్యా నుంచి కానీ ఇవి మన వెలేసే పరిస్థితి ఏదైనా ఉంటుందా? అంటే భారతదేశము ఈ స్ట్రాటజీలో భాగమైతే కాదని నా అభిప్రాయం. ఇప్పుడు చూడండి, గాజా అంటే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్, శాంతి కోసం, గాజా కోసం ఒక బోర్డ్ అండి. ఈ గాజా ఏరియా సైజ్ ఎంతండి? ఒక 357 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అంటే మన గ్రేటర్ హైదరాబాద్ కంటే అది మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ జిహెచ్ఎంసి, హైదరాబాద్ జిహెచ్ఎంసి ఏరియా కంటే కూడా తక్కువ అండి. ఈ 357 స్క్వేర్ కిలోమీటర్స్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంటు, రీలొకేషన్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు గాజా అంటే ఒక నారో స్ట్రిప్, మధ్యధరా సముద్రానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ వాతావరణము, వెదరు వెరీ అట్రాక్టివ్. దాన్ని ఒక రియల్ ఎస్టేట్ యాక్టివిటీగా డెవలప్ చేద్దాము అని ముందు నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడుతూనే ఆయన కొంతమంది ప్రపంచంలో సీరియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారిని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆ బోర్డుకి ప్రెసిడెంటో చైర్మన్నో, తన కుటుంబ సభ్యులు దాంట్లో భాగస్తులు. అట్లాగే టోనీ బ్లేయర్ని ఆహ్వానించాడని, పోయి పుతిన్ని కూడా ఆహ్వానించాడని, నెతన్యాహుని పిలిచాడని, హమాస్కి కానీ, అంటే ఇవాళ గాజాని రూల్ చేస్తున్న హమాస్ కానీ బ్రాడ్గా అక్కడున్న పిఎల్ఓ లీడర్షిప్ని కానీ ఆహ్వానించలేదు. తను ఎవరినైతే పిలుస్తున్నాడో ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కాకుండా పర్మనెంట్ మెంబర్స్గా ఉండాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు $1 బిలియన్ కాంట్రిబ్యూట్ చేసి దాంట్లో మెంబర్స్గా ఉండాలి అని ఆయన చెప్పాడు. ఇదంతా ఒక బిజినెస్ ఇన్విటేషన్ లాగానే ఉంది. ఇప్పుడు ఎవరు పెట్టాలి? $1 బిలియన్, $1 బిలియన్ పెట్టి దాని నుంచి ఒక 10 బిలియనో 5 బిలియనో సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు పెట్టాలి డబ్బు. ఇంకెవరు పెడతారు? మొన్నటి వరకు, ఇది ఆల్రెడీ 2 ఏళ్ల క్రితం అక్టోబర్లో ఈ ఇజ్రాయెల్ పైన హమాస్ దుండగులు, టెర్రరిస్టులు దాడి చేయటం, తర్వాత ఇజ్రాయెల్ వారికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవటం, అప్పటి నుండి అంతకు ముందు నుండి భారతదేశము గాజాలో ఉన్న బాధితులకి మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ కొన్ని 100 టన్నుల సహాయం భారతదేశం చేసింది. అండ్ దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇది రెఫ్యూజీ ఏజెన్సీ ద్వారా మనం ప్రత్యక్షంగా కానీ ఇచ్చినది కరెక్ట్ సపోర్ట్. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో భారతదేశం వస్తుందా, భారతదేశ ప్రధాని ఆ బోర్డులో ఉంటారా అన్నది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. అంటే ఎందుకంటే గ్లోబల్ పీస్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంటుంది మనం చేరితే, బోర్డ్ ఆఫ్ పీస్లో చేరితే. ఎందుకంటే ఇప్పటికే G20లో ఉన్నాము, గ్లోబల్ సమ్మిట్ లాంచ్ చేశాము, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్లో మన వాయిస్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో గ్లోబల్ పీస్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉండదా మోడీ గారికి? గ్లోబల్ పీస్ ఇమేజ్ రావటానికి మనము మన పొరుగు దేశాలతో ఎటువంటి రిలేషన్స్తో ఉన్నాము నుండి మొదలు పెట్టుకోవాలి. ఆర్ థింగ్స్ ఫ్రెండ్లీ అండ్ గుడ్ అన్నది ఒక ప్రశ్న. రెండవది, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భారతదేశం ఏం చేసింది? సోషల్ మీడియాలో చాలామంది మోదీ గారి అభిమానులు యుద్ధాన్ని ఆపేశారు ఆయన అని ప్రచారం చేశారు. యుద్ధం ఆపేస్తే ఇంకా ఏంటి జరుగుతున్నది అక్కడ? రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ తోటి డైరెక్ట్గా మాట్లాడే సామర్థ్యం కూడా మోడీ గారికే ఉంది అనేది ఒక వర్షన్ వినిపిస్తోంది. ఇప్పుడు అదానీ గారికి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నది వాస్తవం. ఇప్పుడు ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్లో, అట్లాగే ఇరాన్లో పోర్టు, ఈ గదర్ పోర్టు ఏరియాతో వస్తున్న డెవలప్మెంట్స్కి కౌంటర్గా అదానీ ఇన్వెస్ట్మెంట్స్, వీటి గురించి మనకు తెలుసు. ప్రత్యేకంగా భారతదేశం ఎవరినైనా కూర్చోబెట్టి మాట్లాడటానికి మనకి ఆ డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ ఉందని నేను అనుకోవట్లేదు. ఉండాలని కోరుకోవటం మంచిదే.
ఎందుకంటే శాంతి గురించి మాట్లాడే ఆ, ఒకప్పుడు శాంతి గురించి బాగా మాట్లాడే దేశం మనది. మళ్ళీ శాంతి గురించి మాట్లాడటం అన్నది మంచిది. బట్ ఐ డోంట్, ఇట్ ఈస్ నాట్ మై అసెస్మెంట్ దట్ వీ అంటే హ్యావ్ అంతేనండి, లేకపోతే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవి ప్రిడిక్ట్ చేయలేము, అన్ప్రిడిక్టబుల్ అనే అనుమానం ఏదైనా ఉందా? అంటే చర్యలు ఏం తీసుకున్నా కూడా వెంటనే క్యాన్సల్ అనే పరిస్థితి ఉంటుంది కదా, తూచ్ అనే పరిస్థితి. అనుమానం ఏముందండి, మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు భారతదేశము పాకిస్తాను యుద్ధం చేయబోతుంటే నేనే ఆపేశాను అన్నాడు ట్రంప్. అవును. అది వాస్తవం కాదని గట్టిగా, ఓపెన్గా, ధైర్యంగా మన దేశం ప్రతినిధులు డిక్లేర్ చేశారు. చాలా తెలివిగా ట్రంప్తో ఒక డిబేటింగు, కౌంటర్ ప్రెస్ రిలీజులు ఇవ్వకుండా ఓ మాట చెప్పి ఆపేశారు. ఇట్స్ మెచ్యూర్ డిప్లొమసీ. ట్రంప్ గారి నుండి మెచ్యూర్ డిప్లొమసీ మనం చూడట్లేదు. ఆయన ఎంతసేపు నోబెల్ శాంతి బహుమతి అంటాడు, మధ్యలో వెనెజులా పైన దాడి చేశారు, కెనడా మాలో కలుపుకుంటాము అని అన్నారు, గ్రీన్లాండ్ పైన మేము వెళ్తాము అని అంటున్నారు, మిలిటరీ మెథడ్స్తో కూడా మేము వెళ్ళిపోతాము అక్కడికి అంటున్నారు. అటువంటి వారు శాంతి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తారా? దాంట్లోకి భారతదేశాన్ని ఆహ్వానిస్తారా? ఇది ఇట్స్ నాట్ టాలీయింగ్ కదండి. అంటే చేరితే రష్యా, చైనా, యూరప్ తోటి మన దేశానికి ఉన్న బ్యాలెన్స్ చెడిపోయే అవకాశం ఏదైనా ఉందా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. రష్యా నుండి ఆయిల్ కొంటున్నాము అని మనల్ని బెదిరించారు. మనకంటే ఎక్కువ చైనా కొంటుంది. చైనానేం అనలేదు. మనల్ని బెదిరించారు. మన దగ్గర ఇప్పుడు పాతాళగంగా అంబానీ రిఫైనరీకి రష్యా నుండి ఏ క్రూడ్ ఆయిల్ వస్తుందో ఆ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గింది. ఆ మేరకు వెనెజువలా నుంచి తెచ్చుకుంటామని అంబానీ గారు చెప్పారు. ఇప్పుడు అదానీ అంబానీ ఇంట్రెస్ట్లు కాపాడుతున్నారే కానీ యాక్చువల్లీ ఏం జరుగుతుంది, భారతదేశపు బ్రాడర్ ఇంట్రెస్ట్ పైన అమెరికా సూపర్విజన్ చేస్తూ మనం ఏం చేయాలో చెప్పే ధైర్యం చేస్తుంది. మనల్ని న్యూక్లియర్ బాంబ్తో అటాక్ చేస్తాము అని అనుకున్నారంట నిక్సన్, దుర్మార్గుడు, అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అయినా కూడా బంగ్లాదేశ్ విషయంలో భారతదేశం ఏమీ తగ్గలేదు, అంత గట్టిగా ఉన్నాం. ఈరోజు మనకి న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఉన్నాయి. డిటరెంట్గా, నో ఫస్ట్ యూస్, పిచ్చేషాలు వేస్తే మా దగ్గర కూడా ఉంది అని చెప్పగలిగిన స్ట్రెంగ్త్ భారతదేశానికి. ఒక ఆర్మీ ఉంది మనకి, మన మిసైల్స్ మనకున్నాయి. సో మాతో గేమ్స్ ఆడద్దు అన్నమాట గట్టిగా చెప్పాలి. బహుశా క్లోజ్ డోర్స్లో డిప్లొమసీ ఆల్వేస్ షుడ్ వర్క్ లైక్ దట్. నలుగురు మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు హుంకరించటాలు డిప్లొమసీ కాదు. క్వైట్గా చేయాలి. ఎక్కడ లొంగాలో అక్కడ లొంగాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నేను ఊరుకోను అని అన్నాలో అక్కడ అట్లా ఉంది. అంటే బాబు గారు, ఇప్పుడు యూఎస్ తోటి మనకి రిలేషన్స్ చాలా అవసరం కదా, ఎందుకంటే 500% టారిఫ్, ఆ భయం కూడా ఉంది కదా. ఎందుకంటే వాళ్ళతోటి రిలేషన్షిప్ బాగుంటే కానీ ఈ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం లేదు అనేది కొంతమంది చెప్తున్నారు. అవునండి, కానీ భారతదేశం కానీ భారతీయులు కానీ అమెరికాకి సామాన్లను సర్వీసు సప్లై చేయటానికి పుట్టలేదండి. భారతదేశం తన కోసం ఉంది, తన ప్రజల కోసం ఉంది. భారతీయుల్లో కొద్దిమంది అమెరికాలో పనిచేస్తుంది. మనం 150 కోట్ల మంది అండి. మనం ఎంతమంది? 35 లక్షల మంది ఉన్నారు ఆ దేశంలో. ఇప్పుడు ప్రవాస భారతీయులు లేదు భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళల్లో 35 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. అమెరికా చుట్టూ మన ఫారిన్ పాలసీ కానీ మన డొమెస్టిక్ పాలసీ కానీ మనం డిజైన్ చేసుకోవటం అన్నది ఇంటిగ్రేటెడ్ ఫారిన్ పాలసీ అని అనిపించుకుంది. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఇంటర్నల్ మార్కెట్, అట్లాగే అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ మెనీ కంట్రీస్. మన దేశానికి కూడా మన ఇంట్రెస్ట్ అన్నవి అమెరికన్ ట్రేడ్లో ఉన్నాయి. అవును. కానీ వాళ్ళు కాదంటే మనం ఏం చేయాలి? దేబరిస్తూ ఉండాలా?
మనం వేరే మార్కెట్స్ డెవలప్ చేసుకోవాలి. మనం బ్రిక్స్‌లో భాగం కదా! అది ఆహ్, బ్రెజిల్ ఉంది, రష్యా ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, సౌత్ ఆఫ్రికా. ఈ దేశాల మధ్య ఇంటర్నల్ వాణిజ్యం ఎట్లా ఉంటుంది? ఈ దేశాలు తమ సొంత కరెన్సీలో ట్రేడ్ చేసుకోగలవా? అంటే అమెరికన్ డాలర్ కాకుండా సొంత కరెన్సీస్‌తో వాళ్ళు చేసుకోవచ్చా? సొంత కరెన్సీని ఈ బ్రిక్స్ దేశాలు యూరోపియన్ యూనియన్ యూరో చేసినట్టుగా వీళ్ళు కూడా ఒక డిజైన్ చేయొచ్చా? ఇటువంటి ఆలోచనలు మనకు ఉండాలి. ఎంతకాలము అమెరికా డిసైడ్ చేసే ఫారిన్ పాలసీ, డొమెస్టిక్ పాలసీ భారతదేశానికి వద్దు. భారతదేశం సర్వసత్తాకతని చాటుకోవాలి అని అంటే ఇట్ షుడ్ లీడ్ ఇట్స్ ఓన్ వే. కొంచెం తగ్గుతున్నట్టుగా కనిపిస్తున్నది. కానీ బిహైండ్ ద సీన్స్ ఏ నెగోసియేషన్స్ కోసము అన్నది మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఒకటి మటుకు నిజం, ట్రంప్ బెదిరించినప్పుడల్లా అయితే భారతదేశం బెదరలేదు. కానీ అక్కడక్కడ లొంగుతున్నట్టుంది. నిజంగా లొంగుతున్న దేశాలు ఏవి అని చూసుకుంటే యూకే, కేఎస్ స్టార్మర్, ఆయన లొంగిపోయాడని అందరూ అంటున్నారు. నేను ఎలా చూస్తున్నానంటే తను లొంగచ్చు, కానీ తన దేశ ప్రయోజనాలని కాపాడటానికి వాణిజ్యము, మిలిటరీ, ఇమైగ్రేషను, సెక్యూరిటీ ఇష్యూస్ అన్నీ కన్సిడర్ చేసి ఆయన ఎక్కడ లొంగాలో అక్కడ లొంగి తన దేశాన్ని గెలిపించాడు అని నేను అనుకుంటున్నాను. అటువంటి మార్గమే భారతదేశం కూడా కెన్ ఫాలో అన్నది ఈజ్ మై ఎస్టిమేట్.